ఏపీలో ఎక్కడికక్కడ ఉద్యోగులు తమ జీతాల కోసం అలాగే తమ హక్కుల కోసం పోరాటాలు సాగిస్తూనే ఉన్నారు. సో ఎక్కడికక్కడ జగన్ ప్రభుత్వం చర్చలు జరుపుతున్నా సరే ఉద్యోగులకు సమన్యాయం చేయడం లేదని చెప్పొచ్చు. సో సాధారణ ఉద్యోగులే కాదు, ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా కుచ్చుటోపి పెట్టింది ప్రభుత్వం అని చెప్పేసి అర్థమవుతోంది. సో వాళ్ళకు రావాల్సిన ఎన్పిఎస్ కాంట్రిబ్యూషన్లను జమ చేయకుండా సో కాలయాపన చేస్తుంది. వాటన్నిటిని కూడా తమ సొంత అవసరాలకు వాడుకుంటుంది ప్రభుత్వం అని చెప్పి తెలుస్తుంది. ఈ లోపల అంటే ఐఏఎస్ ఆఫీసర్స్ ఎక్కడ వీటికి సంబంధించి నోరు ఎత్తితే మళ్ళీ నేతల నుంచి మాకు ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పేసి వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్లు వాళ్ళు సైలెంట్ గా ఉండిపోవడం జరిగింది. సో ఇప్పుడు 2 నెలల్లో ఇంకా ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో ఈ 2 నెలల్లో కూడా ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి ఈ టైంలో మనం ఇంక నోరెత్తకపోతే మనం తీవ్రంగా నష్టపోతామని చెప్పేసి ఎక్కడికక్కడ ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా ప్రభుత్వంతో ఇప్పుడు విభేదించడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి చూద్దాం. సాధారణ ఉద్యోగులకే కాదు అఖిల భారత సర్వీసు ఉద్యోగులైన ఐఏఎస్లకు కూడా జగన్ ప్రభుత్వం టోపీ పెడుతోంది. 2 ఏళ్లకు పైగా ఎన్పీఎస్ కాంట్రిబ్యూషన్ జమ చేయకుండా సొంత అవసరాలకు వాడేసుకుంటోంది. దీనిపై రగిలిపోతున్న ఐఏఎస్లు ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఏ ఉద్యోగం అయినా సరే ప్రభుత్వం చెప్పిన మాట జవదాటకుండా ముందుకెళ్ళొచ్చు, కానీ ఐఏఎస్లకి ఆ ఇబ్బంది లేదు. ఎందుకంటే వారికి అంతటి రక్షణ కల్పించింది. అయితే జగన్ ప్రభుత్వంలో మాత్రం ఇప్పుడు ఐఏఎస్లు కూడా బలైపోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. 2 ఏళ్లుగా వాళ్ళకి సంబంధించి ఎన్పిఎస్ కాంట్రిబ్యూషన్ నేషనల్ పెన్షన్ స్కీమ్ లో ఐఏఎస్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జమ చేయాల్సినటువంటి కాంట్రిబ్యూషన్ ను జమ చేయట్లేదని తాజాగా ఐఏఎస్ అధికారులు చెబుతూ ఉన్న పరిస్థితి. అయితే ఈ విషయం ఎక్కడ బయటకు పొక్కిస్తే పొలిటికల్ బాసులకు ఇబ్బంది అవుతుందని వారు బయట పెట్టకుండా అత్యంత రహస్యంగా దీని మీద చర్చించేందుకు నేడు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ భేటీ కూడా ఏర్పాటు చేశారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ భేటీలో కూడా ఎజెండా అంశాల్లో కాకుండా నాన్ ఎజెండా అంశాల్లో ఏర్పాటు చేసి టేబుల్ ఐటమ్ గా దాన్ని తీసుకురావాలని భావిస్తున్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల వరకు ఉద్యోగులంతా కూడా బాగా ఉన్నారు. వారు తర్వాత ఉద్యోగ సంఘ నేతలు అదేవిధంగా ఉద్యోగులు ఉద్యమాలు ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది. ఆ ఉద్యమాల దెబ్బకి ప్రభుత్వం దిగొచ్చి వారికి అవసరమైన వారికి ఏదైతే డిమాండ్లు ఉన్నాయో వాటిలో కొన్నైనా నెరవేర్చిన పరిస్థితి. అయితే ఐఏఎస్లు మాత్రం ఎన్నికలకు 2 నెలల ముందు వరకు కూడా మిన్నకుండే ఇప్పుడు మాత్రం ఇక మాట్లాడకపోతే వచ్చే ప్రభుత్వంలో కూడా తాము తీవ్రంగా నష్టపోతామని భావించి ఇప్పుడు ఈ అంశాలను తెర మీదకి తీసుకొస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో 25 నెలల నుంచి ఐఏఎస్లకు ఏదైతే కాంట్రిబ్యూషన్ పెన్షన్ కాంట్రిబ్యూషన్ ఉంటుందో ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్ లో ఆ కాంట్రిబ్యూషన్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించట్లేదు అనే విషయాన్ని తెరపైకి తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఏదైతే ఈ ఎన్పిఎస్ కాంట్రిబ్యూషన్ ను నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో పెట్టుబడులు పెడతారు. ఈ పెట్టుబడులు కనుక ఆలస్యం అయితే స్టాక్ ఎక్స్చేంజ్ రేంజ్ లో ఉన్నప్పుడు పెట్టుబడులు ఆలస్యం అయితే వారికి రావాల్సిన పెన్షన్ మొత్తం తగ్గిపోతుంది. రిటైర్ అయిన తర్వాత ఐఏఎస్లు రిటైర్ అయిన తర్వాత వారికి 60% రిటైర్మెంట్ బెనిఫిట్ గా ఇస్తారు. తర్వాత మిగిలిన 40% మాత్రం తిరిగి మళ్ళా స్టాక్ ఎక్స్చేంజ్ లో పెట్టుబడుల కింద పెడతారు. ఎన్పిఎస్ రూపం వచ్చిన సొమ్మును ఆ మొత్తాన్ని పెన్షన్ గా చెల్లించడం అనేది ఆనవాయితీగా ఉంది. కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి 2004 నుంచి ఎన్పిఎస్ స్కీమ్ తీసుకొచ్చింది. అదే స్కీమ్ ని రాష్ట్రంలో అయితే సిపిఎస్ అంటున్నారు. అయితే ఈ ఎన్పిఎస్ స్కీమ్ లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్లకు సంబంధించి సొమ్ము జమ చేయకపోవడంతో వారు తీవ్ర ఆందోళన ఉన్నట్టు పరిస్థితి అయితే ఉంది. ఐఏఎస్లందరూ కూడా తమ ఎగ్జిక్యూటివ్ కమిటీకి తెగేసి చెప్పారు ఇటు పరిస్థితులు దీని మీద డిస్కస్ చేసి దీని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని. దాంతో ఈ రోజు ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ నిర్వహించి టేబుల్ ఐటమ్ గా దాన్ని పెట్టాలని భావిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఎన్పిఎస్ లో జమ చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తరఫున జమ చేయాల్సినటువంటి మొత్తం 10% కూడా గత కొంతకాలంగా మార్చి 2023 తరువాత జమ చేయని పరిస్థితి. అప్పటి కూడా అత్యంత ఆందోళన చేస్తే అప్పటి వరకు జమ చేసింది. అది కూడా కేంద్ర ప్రభుత్వం 14% వస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం 10% మాత్రమే ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. అటు ఐఏఎస్లకు కూడా కేంద్ర ప్రభుత్వం 14% ఇస్తుంటే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 14% కలిపి జమ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది వారి వారి ప్రాణ ఖాతాల్లో. అయితే ప్రస్తుతం మాత్రం ఈ ఐఏఎస్లకు సంబంధించి 25 నెలల నుంచి ఈ కాంట్రిబ్యూషన్ చెల్లించడం లేదని తేలడంతో ఇప్పుడిప్పుడే వారందరూ కూడా బయటకు వచ్చి ఆందోళన చేయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే వాళ్ళు నేరుగా ఆందోళన చేయకపోయినప్పటికీ కూడా తమ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం ఉంది. నిజానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 14%కి రాష్ట్ర ప్రభుత్వం కూడా 14% జమ చేసి ఇవ్వాల్సింది ఉండగా 10% మాత్రమే జమ చేయడం కూడా తీరని అన్యాయమే అని ఐఏఎస్ అధికారులు కూడా అంతర్గతంగా చర్చించుకుంటున్న పరిస్థితి. కాబట్టి వీళ్ళు ఈ ఐఏఎస్లు ఈ రోజు జరిగే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో ఈ అంశం పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అనేది కూడా ఆసక్తికరంగా మారిన పరిస్థితి అయితే ఉంది.
రైట్, థ్యాంక్ యూ సత్య.